పాండురంగా, నా పిల్లలు ఎక్కడున్నారో చెప్పు. నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నాకు భరించే శక్తి లేదు స్వామి. శివప్ప, ఉమా! రాక్షసుడా, మమ్మల్ని వెంటనే వదిలిపెట్టు. మా ఇల్లు పొలం అన్నీ తీసుకో. మేము ఈ ఊరుదులు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. వదలండి. నువ్వెందుకనిలా మొండి పట్టుపడుతున్నావు శివప్ప? బుద్ధిగా నా మాట వింటే సరిపోతుంది కదా. ఏమంటావు దాము? అవునండి. నిన్ను పెద్దగా విసిగించను. నా కోసం ఓ పని చేయి. రాదాము, సాకు ఇంకా ఆ ముసలమ్మ ఈ ఆవేదన నుంచి విముక్తి పొందాలని నువ్వు అనుకుంటే నువ్వు ఈ చిన్న పని చేసి తీరాలి. చేస్తావుగా?